రోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబమునకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య యొక్క కృప, కనికరము, క్షేమము ఈ దినమంతయు మనకు తోడైండునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుని యొక్క ఆశీర్వచనము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. ఫర్ ద ఎర్త్ విచ్ డ్రింకెత్ ఇన్ ద రైన్ దట్ కమెత్ ఆఫ్టెన్ అపాన్ ఇట్ అండ్ బ్రింగెత్ ఫోర్త్ హెర్బ్స్ మీట్ ఫర్ దెమ్ బై హూమ్ ఇట్ ఈస్ డ్రెస్డ్ రిసీవెత్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. ఈ యొక్క వాగ్దానాన్ని గనక మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు భూమికి ఒక ఆజ్ఞ ఇచ్చున్నాడు. ఆజ్ఞ ఏమిటి అని అంటే, ఎప్పుడైతే పైనుంచి వర్షము కురియబడుతుందో ఆ వర్షపు నీటిని నీలో దాచుకోవాలి. నీలో ఎప్పుడైతే దాచుకుంటావో, ఏ వ్యవసాయకుడైతే, ఏ రైతులైతే నేను చదును చేసి నీ మీద విత్తనం వేస్తారో ఆ విత్తనం మీద నేను నా యొక్క ఆశీర్వచనమును పలుకుతాను. తద్వారా ఆ రైతులు కానీ, ఆ వ్యవసాయం చేసే వ్యక్తులు కానీ ఆశీర్వదింపబడతారని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ కుమారుడ, కుమార్తె, ఈ వాక్యాన్ని గనక మన అనుదిన జీవితంలోనికి ఆలోచన చేసినట్లయితే, ఎప్పుడైతే నువ్వు సంఘమునకు వెళ్తావో సంఘములోకి వెళ్ళుటను బట్టి నీ హృదయము దున్నబడుతుంది, నీ హృదయము చదును చేయబడుతుంది. ఎప్పుడైతే నీ హృదయము చదును చేయబడుతుందో వాక్యం అనే విత్తనము నాటబడుతుంది. ఎప్పుడైతే వాక్యం అనే విత్తనము నాటబడుతుందో దేవుడంట ఆ విత్తనమునకు, ఆ వాక్యం అనే విత్తనమునకు ఆజ్ఞాపించుతున్నాడు. ఆ వాక్యం అనే విత్తనం మీద ఆయన యొక్క ఆశీర్వచనమును విడుదల చేస్తున్నారు. ఆ ఆశీర్వచనమును ఎప్పుడైతే ఆ వాక్యం మీదకి విడుదల చేయబడుతుందో ఆ వాక్యము వందంతలుగా ఫలిస్తుందంట. హల్లెలూయా. గనుక నువ్వు సంఘమునకు వెళ్ళుట ద్వారా ప్రతిరోజు ఏదైతే వాగ్దానం వింటున్నావో, ప్రతి ఆదివారపు దినమున, ప్రతి విశ్రాంతి దినమున సంఘానికి వెళ్ళి ఏ వాక్యములు అయితే నువ్వు వింటున్నావో ఆ వాక్యాలు గనక నీవు హృదయంలో దాచుకుంటే దేవుడు ఆ దాచుకున్న ఆ వాక్యం మీద తన ఆశీర్వచనాన్ని విడుదల చేస్తాడు. గనుక ప్రియ కుమారుడ, కుమార్తె, ఇంతకాలము కూడా నువ్వు క్రైస్తవుడిగా ఉండి దేవుని సంఘమునకు వెళ్తున్నా నీవు ఆశీర్వదించబడలేదు అంటే కారణం ఏంటంటే, ఇంకా దేవుడు నీ విన్న వాక్యం మీద తన ఆశీర్వచనమును విడుదల చేయలేదు. ఎందుకు దేవుడు తన ఆశీర్వచనమును విడుదల చేయలేదంటే నీ హృదయంలో వాక్యం లేదు కనుక. ప్రియ కుమారుడ, కుమార్తె, ఈ ఉదయకాల్సిన ఈ వాక్యం వింటున్న నీవు ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో దాచుకోవాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క హృదయాన్ని దాచుకుంటావో ఆయన యొక్క ఆశీర్వచనం వస్తుంది, తద్వారా నువ్వు ఫలిస్తావు. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే నీ జీవితంలోకి ఆశీర్వచనం విడుదలవుతుందో దానిని దొంగిలించడానికి సాతానుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా సాతాను యొక్క ప్రయత్నం ఏంటంటే, నీ మీద, నీ హృదయంలో విత్తబడిన ఆ వాక్యాన్ని దొంగిలించాలనేది వాడి యొక్క ఉద్దేశం. మనము గనక ఈ యొక్క సాతానుడు ఇప్పటి నుంచే కాదండి, ఎప్పుడో ఏదోని తోటలో నుంచి కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని దొంగిలించాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మనం కనుక ఆదికాండము 3వ అధ్యాయం కనుక చదివినట్లయితే అక్కడి వరకు దేవుడు ఆదాముని అవ్వను చేసి దేవుడు వారికి ఒక పనిని అప్పగించున్నాడు. పనిని అప్పగించడమే కాకుండా ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఏమిటి అని ఆజ్ఞను మనం పరిశీలన చేసినట్లయితే, ఈ యొక్క ఏదోను తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును మీరు తినండి, కానీ ఫలానా మధ్యలో నాటబడిన ఆ ఒక్క మంచి చెడులు ఇచ్చు ఆ యొక్క వృక్షం యొక్క ఫలమును మీరు తినకూడదని దేవుడు ఆజ్ఞాపించున్నాడు. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపించున్నాడో ఆదాము కానీ అవ్వ కానీ ఆ పండు తినలేదు. అయితే ప్రతిసారి కూడా ఆదాము అవ్వలు కూడా ప్రతి పండును తింటున్నారు, కానీ ఆ యొక్క వృక్ష ఫలమును మటుకు వారు ముట్టుకోవడం లేదు. కనుక సాతానుడికి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి 3వ అధ్యాయం 1వ వచనంలో అవ్వ దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అవ్వ దగ్గరకు వచ్చి, మీరు అన్ని చెట్ల ఫలమును తింటున్నారు కానీ ఫలానా చెట్టు ఫలమును తినట్లేదు అని వాడికి డౌట్ వచ్చి అవ్వను ఏమడిగాడంటే, ఇదిగో దేవుడు ఇది నిజమా అని అడిగినట్టుగా మనం చూస్తున్నాం. ఇది నిజమా? దేవుడు మిమ్మల్ని ఏ పండునైనా తినొద్దన్నాడా అని అడిగినప్పుడు అవ్వ ఏం చెప్పిందంటే, ఇదిగో మమ్మల్ని అన్ని వృక్ష ఫలములు తినమన్నారు కానీ మంచి చెడులను ఇచ్చు ఆ ఒక్క వృక్ష ఫలమును తినొద్దని చెప్పినప్పుడు సాతానుడు అబద్ధికుడు, ఆడు అబద్ధములకు జనకుడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎప్పుడైతే ఆ మాట దేవుని యొక్క ఆజ్ఞ వారికి మాత్రమే చెప్పబడిన ఆ ఆజ్ఞను ఎప్పుడైతే సాతానికి చెప్పిందో అవ్వ, అది అబద్ధము. ఎప్పుడైతే మీరు ఆ వృక్ష ఫలమును తింటారో మీరు దేవదూతుల వలె, దేవుని వలె మారబడతారని ఒక అబద్ధాన్ని వారు హృదయంలో నాటి ఉన్నాడు. చూడండి ప్రియులారా, అప్పుడు వరకు నీ జీవితంలో, నీ హృదయంలో మంచి వాక్యం అనే విత్తనం నాటబడుతూ ఉంటుంది. కానీ సాతాను సంబంధమైన వ్యక్తులు నీ జీవితంలోకి వచ్చి నిన్ను కలవరానికి గురి చేస్తారు. చూడండి, ఇప్పుడు నీవేదైనా ఒక
బిజినెస్ చేయాలని నువ్వు ఆశపడ్డావు అనుకో, నువ్వు విశ్వాసులతో చెప్పుకున్నావు అంటే వారు ఒక రకంగా స్పందిస్తారు. అదే అవిశ్వాసులతో నువ్వు చెప్పుకున్నావు అనుకో, నువ్వు ఫలిస్తావా, ఈ బిజినెస్ నువ్వు చేయగలవా, ఈ చదువు నువ్వు చదవగలవా అని నిన్ను డిసప్పాయింట్మెంట్ చేస్తూ ఉంటారు. అందుకని ఎవరితో పడితే వారితో నీ యొక్క హృదయ రహస్యాలను కానీ నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో దాన్ని ఇతరులతో ఎప్పుడు కూడా నువ్వు పంచుకోవద్దు దయచేసి. చూడండి, ఎప్పుడైతే అవ్వ సాతానుడితో పంచుకున్నదో ఇది నిజమా అది అబద్ధమని వాడు చెప్పినట్లుగా ఆ మాటను అవ్వ నమ్మినట్లుగా, అవ్వ నమ్మడమే కాకుండా ఆదామును కూడా ఆ పండు తినిపించడం వల్ల అప్పుడు వరకు ఉచితముగా ఆశీర్వాదములు పొందుకున్న వారిని దేవుడు ఏదోని తోటలోంచి బయటకు పంపించాడు. అంత మాత్రమే కాదు, ఇంతవరకు మీరు ఉచితముగా భుజించిన ఈ ఆశీర్వాదాలు ఇక నుంచి మీరు కష్టపడి పని చేస్తేనే కానీ మీ కడుపులు నిండవు, కష్టపడి పని చేస్తేనే కానీ మీరు తినలేనని ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. దీని యొక్క అర్థం ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తావో నువ్వు కష్టపడి పని చేయవలసిన పరిస్థితి. ఏదోని తోటలో ఏదైతే ఆదాము అవ్వలు తప్పు చేశారో ఆ తప్పుకి ఇంకా మనము శిక్ష అనుభవిస్తున్నాము. కనుక మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక పని చేసుకుంటూ దేవుని యొక్క ఆశీర్వాదం కోసం కనిపెట్టుకుంటూ ఉండాలి. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవేవైతే పని చేస్తావో ఆ పని మీద నా యొక్క ఆశీర్వచమును విడుదల చేస్తాను అంటున్నాడు. కనుక నువ్వు చదువుకుంటున్నావా, నీ చదువు మీద దేవుడు తన యొక్క ఆశీర్వచనమును విడుదల చేస్తారు. నువ్వేదైనా బిజినెస్ చేస్తున్నావా, ఆ బిజినెస్ మీద దేవుడు తన యొక్క ఆశీర్వచనమును విడుదల చేస్తారు. కనుక ప్రియ కుమారుడు కుమార్తె, ఏ ఉద్యోగం చేసినా ఏది చేసినా నువ్వేమనుకోవాలంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా దేవుడు నా ఉద్యోగం మీద, నా బిజినెస్ మీద, నా జీవితం మీద, నా కుటుంబం మీద ఆయన యొక్క ఆశీర్వచనమును విడుదల చేస్తున్నాడు. కనుక నేను ఆశీర్వదించబడిన జనాంగమును, నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని, నేను ఆశీర్వదించబడిన కుటుంబము అని నువ్వు ఎప్పుడైతే చెప్తావో తద్వారా నీ జీవితంలో ఆశీర్వాదములు ఫలభరితంగా ఉంటాయి. కనుక ప్రియ కుమారుడు కుమార్తె, వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన సాతాను సంబంధమైన వ్యక్తులు చెప్పిన మాటలను కూడా నువ్వు ఎప్పుడు వినవద్దు. దయచేసి వింటే వారు నిన్ను తప్పుడు మార్గంలో నడిపిస్తారు. తద్వారా 100 ఫలించవలసిన ఆ వాక్యము నిరర్ధకమైపోతుంది. ఆ వాక్యం నీ జీవితంలో ఫలించదు. కనుక ప్రియ కుమారుడు కుమార్తె, ప్రతిరోజు వాగ్దానం వింటూ ప్రతి ఆదివారం వాక్యం వింటున్న నీవు ఆ వాక్యం మీద దేవుడు తన ఆశీర్వచనం విడుదల చేసి ఉన్నారు. కనుక సాతాను సంబంధమైన వ్యక్తులకు నువ్వు సమయం ఇవ్వద్దు, వారితో సహవాసంలో ఉండదు. దయచేసి దేవుని వాక్యంతోనూ దేవుని సంఘంతోనూ అంటుకట్టబడి ఉండి తద్వారా మీరు ఆశీర్వదించబడతారు. దేవుడి మాటలను దీవించిన గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామమునకు వేలకొలది వందనం చెల్లిస్తున్నాం ప్రభా. అవును ప్రభా, మీరు ప్రతి దాని మీద ఆశీర్వచనమును విడుదల చేస్తున్నారు. కానీ సాతానుడు ఆశీర్వచనాన్ని దొంగిలించాలని వాడు చాలాగా ప్రయత్నం చేస్తున్నాడు ప్రభా. వాడి ప్రయత్నాలు అన్నీ మా జీవితాల్లో ప్రభా ఫలించకుండా ఉండాలంటే మా జీవితంలో వాక్యం ఉండాలి. కనుక ఆ వాక్యాన్ని విన్న వాక్యాన్ని మా హృదయంలో దాచుకొని దానిని ధ్యానించుట ద్వారా నువ్వు ఇచ్చే ప్రతి ఆశీర్వచనమును మేము పొందుకుందాము గాక. ఇంతవరకు నేను ఏ ఆశీర్వాదాలు అయితే మేము కోల్పోయామో ప్రభా వాటన్నిటిని మేము పొందుకుందాము గాక. అవును ప్రభా, నేను ఏదైనా తోటలో ప్రభా ఆదాము అవ్వలు ప్రభా సాతాను యొక్క మాటను వినుటను బట్టి ఆశీర్వాదాలను కోల్పోయారు ప్రభా. మేము కూడా అదే రీతిగా నేను కొన్ని సందర్భాల్లో ప్రభా అనేక సందర్భాల్లో సాతాను యొక్క స్వరమును విని ఆశీర్వాదం కోల్పోయి ఉన్నాం ప్రభా. దయచేసి మమ్మల్ని క్షమించినందుకు వందనాలు. ఈ దినమున ఎత్తబడిన వాక్య ప్రకారముగా భూమి ఆకాశం నుంచి వచ్చిన ఆ వర్షమును దాచుకుని ఏ రీతికైతే దానిని సేద్యపరిచిన వారికి 100 ఫలం ఇస్తుందో అదే రీతిగా ఈ దినమున విన్న వాక్యం ద్వారా మా హృదయాలు చదువుని చేయబడి వాక్యం అనే విత్తనం 100 ఫలించును గాక. తద్వారా మేము అనేక మందికి మా తరాలకు ఆశీర్వాదకరంగా ఉందము గాక. నైనా అదే రీతిగా ప్రభా ఈ వాగ్దానములు ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించినందుకు వందనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా వారు చేయుచున్న చేతి పని మీద నీకు ఆశీర్వచనం విడుదలగును గాక. వారి ఉద్యోగాల మీద నీ యొక్క ఆశీర్వచనం విడుదలగును గాక. వారి బిజినెస్ల మీద నీ యొక్క ఆశీర్వచనం విడుదలగును గాక. వారి ప్రయాణాల మీద నీ యొక్క ఆశీర్వచనము విడుదలగును గాక. వారి భూముల మీద వారి పంటల మీద నేను మీ యొక్క ఆశీర్వచనమును విడుదల చేస్తున్నాను ప్రభా. తద్వారా వారు 100 ఫలించుదురు గాక. అలాంటి కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించినందుకు వందనం చెల్లిస్తాను. అదే రీతిగా ప్రభా ఎవరైతే ఆరోగ్యమును కోల్పోయారో ప్రభా ఆరోగ్యము కోల్పోయిన ఆరోగ్యం మీద నీ యొక్క ఆశీర్వచనమును విడుదల చేస్తున్నాను ప్రభా. తద్వారా వారికి ఆరోగ్యము కలుగును గాక. మరణకరమైన రోగములు తొలగిపోవును గాక. ప్రతి ఒక్కరిని మీరు దీవించి బలపరిచి అభిషేకించి ఆశీర్వదించినందుకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులన్నీ అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేండును గాక. ఆమెన్. కాబట్టి ప్రియ కుమారుడు కుమార్తె, ఈ దినము నుంచి కూడా మీరేం చేయాలంటే దేవుడు తన
దేవుడు మీరు ఏదైతే పని చేస్తారో, ఏదైతే ఉద్యోగం చేస్తారో ఆ ఉద్యోగుల మీద దేవుడు తన ఆశీర్వచనం విడుదల చేసి ఉన్నాడు కనుక మీరు ఏ పని అయినా చేయండి, దేవుడు తప్పకుండా నిశ్చయముగా హెబ్రీయులకు రాసిన పత్రిక 6:7 ప్రకారంగా ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. తద్వారా మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. ఇది మొదలుకొని మీరు మీ కుటుంబము, మీ బిడ్డలు, మీ తరములు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండును గాక. బయటకు వెళ్తున్న మీరు, లోపలికి వస్తున్న మీరు అనేక మందికి దీవెనకరంగా ఉందరు గాక. మీరు ఏ పని చేస్తున్నాను, ఏ బిజినెస్ చేస్తున్నాను, వరిదిల్లత మీకు కలుగును గాక, క్షేమము కలుగును గాక, ఆకస్మిక మరణం లాగిపోవును గాక, రోగములు తొలగిపోవును గాక, వ్యాధులు తొలగిపోవును గాక, మీరు తినే ఆహారము దీవించబడును గాక, పానీయము ఆశీర్వదించబడును గాక, మీ మధ్య నుండి రోగములు తొలగిపోవును గాక. దేవుడి వాక్యమును దీవించును గాక. అందరికీ వందనాలు. షాలోమ్.